హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. అమ్మగా నేను ఆపేసిన 7 విషయాలు. అమ్మగా మారిన తర్వాత మనం పిల్లల్ని పెంచుతున్నామా? లేక మళ్ళీ మనమే రోజు టెస్ట్ చేసుకుంటూ ఉన్నామా అని అనిపించేది. నా పిల్లలు ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇతర అమ్మల్లాగా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు కదా అని అనిపించేది. ఇలా మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు తినకపోతే నా తప్పేనా? పిల్లలు చదవకపోతే నేను సరిగ్గా పెంచలేదా? పిల్లలు కోపంగా మాట్లాడితే నేను మంచి అమ్మను కాదా? ఇంట్లో ఏదైనా సరే సరిగ్గా జరగకపోతే అన్నిటికీ నేనే కారణం. అమ్మలుగా మనం చాలా చేస్తాం, కానీ కొన్నిసార్లు పిల్లల జీవితాన్ని లైట్ చేయాలని ప్రయత్నిస్తూ మన జీవితాన్ని చాలా హెవీగా చేసుకుంటాం కదా. నేను కూడా అలాగే చేసేదాన్ని. పెర్ఫెక్ట్గా ఉండాలని అనుకున్నా, అందరితో కంపేర్ చేసుకునేదాన్ని, వెంటనే రియాక్ట్ అయ్యేదాన్ని. నన్ను నేను చివర్లో పెట్టుకునేదాన్ని, ప్రతి దానికి గిల్ట్ మోసేదాన్ని. కానీ ఒకరోజు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, మంచి అమ్మగా ఉండడానికి పర్ఫెక్ట్ అమ్మ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని. ఆ రోజు నుంచి నేను కొన్ని విషయాలు ఆపేయడం మొదలుపెట్టాను. వాటిలో 7 విషయాలు నా లైఫ్ని నిజంగా లైటర్గా చేశాయి. అవే ఈరోజు షేర్ చేయబోతున్నాను. మీకు కూడా ఇందులో ఏ విషయం అయినా సరే కనెక్ట్ అయ్యి ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, పర్ఫెక్ట్ అమ్మగా ఉండాలనే ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేశాను. మనలో చాలామంది అమ్మలకు ఇన్విజిబుల్ ప్రెజర్ ఉంటుంది. నేను మంచి అమ్మగా ఉండాలి, అది పెద్ద తప్పేమీ కాదండి. కానీ దాని నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది, నా పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నా పిల్లలకు ఎప్పుడు మంచి మార్క్స్ రావాలి, నా పిల్లలు అందరితోటి మంచిగా బాగా మాట్లాడాలి, ఇంట్లో అన్నీ నీట్గా ఉండాలి, నేను కూడా అందంగా యాక్టివ్గా పర్ఫెక్ట్గా పేషెన్స్గా ఉండాలి, నా పిల్లలకి ఎప్పుడు నేను టైం ఇవ్వాలి. ఇలా ఒకేసారి అన్నీ మేనేజ్ చేసేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ అప్పుడేమవుతుంది? మనకు మనమే ఇంపాసిబుల్ టార్గెట్ని పెట్టుకుంటాం కదా. పిల్లలు ప్రతిరోజు హోంవర్క్ చెయ్యకపోతే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటాం. పిల్లలు మన మాట వినకపోతే నా పేరెంటింగ్లో నేను ఫెయిల్ అవుతున్నానా అనే ఆలోచన వచ్చేస్తుంది కదా. కానీ నిజం ఏంటంటే, పేరెంటింగ్లో పర్ఫెక్ట్ డేస్ అనేవి ఎప్పుడూ ఉండవు. కొన్ని రోజులు మనం చాలా పేషెన్స్గా ఉంటాం, కానీ కొన్ని రోజులకి మన పేషెన్స్ పూర్తిగా తగ్గిపోతాం. కొన్ని రోజులు పిల్లలతోటి చాలా చక్కగా మాట్లాడుతాం. చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఏ కాంపిటీషన్. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి చూద్దాం మన పిల్లల గురించి. ఇతర పిల్లల కంటే అనే పదం వాడడం కంటే, అలా కాకుండా నా పిల్లల్లో ప్రత్యేకంగా ఉన్నది ఏంటి అనే 3 విషయాలు ఒక పెన్ను పేపరు తీసుకొని రాయడం మొదలుపెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు చాలా క్యూరియస్, నా పిల్లల్లో మంచి ఇమాజినేషన్ స్కిల్ ఉంది, నా పిల్లలు నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటారు. ఇలా చూడడం మనం మొదలుపెట్టినప్పుడు మన పిల్లలపై మన చూపు మారుతుంది. మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కంపారిజన్ డస్ నాట్ క్రియేట్ కాన్ఫిడెన్స్, బట్ కనెక్షన్ క్రియేట్స్ కాన్ఫిడెన్స్. ఇక మూడో విషయం, వెంటనే రియాక్ట్ అవ్వడం పూర్తిగా ఆపేసాను. ఇది చాలా డిఫికల్ట్. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే మనకు పూర్తిగా కోపం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు అస్సలు అర్థం కాదా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింతేనా అని వెంటనే మాట్లాడేస్తాం. కానీ తర్వాత, అయ్యో పాపం కదా, నేను అంతగా గసిరి ఉండాల్సింది కాదేమో, అంతగా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదేమో అని మనకే బాధ అనిపిస్తుంది కదా. నాకు ఇందులో చాలా ఒక సింపుల్ రూల్ బాగా ఉపయోగపడింది అండి. అదేంటంటే, స్టాప్, బ్రీత్ అండ్ రెస్పాండ్. స్టాప్, వెంటనే మాట్లాడకండి. టేక్ ఏ బ్రీత్, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. అబ్జర్వ్, నాకు ఇప్పుడు కోపం ఎందుకు వచ్చింది అని గమనించండి. తర్వాత ప్రొసీడ్, తర్వాత మాట్లాడండి. ఒక చిన్న పాస్ కొన్నిసార్లు ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ని పూర్తిగా ఆపేస్తుంది.
అమ్మ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? రియాక్షన్ మన ఎమోషన్ నుంచి వస్తుంది, రెస్పాన్స్ మన అవేర్నెస్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడు కామ్గా ఉండాల్సిన అవసరం కూడా ఏ మాత్రం లేదు. కానీ మీ ఎమోషన్స్ని మీ రెస్పాన్స్ మధ్య ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేయడం మాత్రం నేర్చుకోవచ్చు. ఇక ఫోర్త్ పాయింట్కి వస్తే, నేను నన్ను చివర్లో పెట్టడం పూర్తిగా ఆపేశాను. ఇది చాలామంది అమ్మల స్టోరీయేనండి. అందరూ విన్నారు కదా? అందరూ తిన్నారా? పిల్లలు చదువుకున్నారా? భర్తకు కావాల్సింది పూర్తిగా అరేంజ్ చేశానా? ఇంట్లో పనులన్నీ అయ్యాయా? అందరినీ చూసుకున్న తర్వాతే ఇప్పుడు నాకు టైం ఉంటే చూద్దాం. కానీ ఆ తర్వాత ఎప్పుడూ రాదు. మనకి రెస్ట్ కావాలి, మనకి సైలెన్స్ కావాలి, మనకి హాబీస్ ఉండాలి, మనకి ఫ్రెండ్స్ ఉండాలి, మనకి లెర్నింగ్ కావాలి. మనం మన ఐడెంటిటీని సంపాదించుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే మనకొక ప్రపంచం ఉండాలి. మదర్హుడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బి యువర్ ఎంటైర్ ఐడెంటిటీ. మీరు అమ్మ మాత్రమే కాదు, మీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, మీకు కూడా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మీకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మీకు కూడా కొన్ని బౌండరీస్ ఉండొచ్చు. సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడు లగ్జరీ కాదండి, అది కూడా లైఫ్లో ఒక భాగమే. రోజుకి గంట 2 గంటలు అవసరం లేదు, కానీ రోజుకి ఒక 15 నుంచి 30 నిమిషాలు సరిపెట్టచ్చు కదా. మీకోసం పెట్టుకోండి. టీ తాగుతూ ఫోన్ లేకుండా కూర్చోవచ్చు, ఒక పుస్తకం చదవండి, వాకింగ్ చేయండి, మీకు నచ్చిన మ్యూజిక్ వినడం మొదలు పెట్టండి, మెడిటేషన్ చేయొచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. మీ బ్యాటరీ పూర్తిగా ఎంటీ అయిపోయిందనుకోండి, అందరికీ ఎలా ఎనర్జీ ఇస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? అందుకే నేను ఒక విషయాన్ని పూర్తిగా ఆపాను. అందరూ అయిపోయాకే నేను అనే హ్యాబిట్ని పూర్తిగా ఆపేశాను. కానీ ఇప్పుడు నాకు కూడా ఒక స్థానం ఉంది అని గుర్తు చేసుకుంటున్నాను. ఇక ఫిఫ్త్ పాయింట్, గిల్ట్ని మోస్తూ ఉండడం ఆపేశాను. అమ్మలకి గిల్ట్ చాలా ఫెమిలియర్ ఫీలింగ్ అండి, కదా? ఈరోజు పిల్లలతో టైము స్పెండ్ చేయడం కుదరలేదు, పిల్లలపై అరవకూడదు, ఇంకాస్త బాగా చదివించాల్సింది, ఇంకాస్త హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిందేమో, ఇంకాస్త అటెన్షన్ ఇవ్వాల్సింది, కదా? మనకు తెలియకుండానే ప్రతిరోజు మన మీద మనం ఒక ఇన్విజిబుల్ ప్రెషర్ని పనిష్మెంట్గా పెట్టుకుంటాం. కానీ గిల్ట్ ఎప్పుడు గ్రోనివ్వదు, గ్రోత్ అసలు ఇవ్వదు. కొన్నిసార్లు గిల్ట్ మనల్ని ప్రెజర్లోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. గిల్ట్ సేస్ ఐ ఆమ్ ఏ బ్యాడ్ మదర్, బట్ రెస్పాన్సిబిలిటీ సేస్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ కెన్ బెటర్ నెక్స్ట్ టైం అని. ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఒకరోజు మీరు పిల్లలపై ఎక్కువ రియాక్ట్ అయ్యారా? అయితే ఏముంది, నేను టెరబుల్ మదర్ని అని అనుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదండి. మీకు మీరు ఇలా చెప్పి చూడండి, ఈరోజు నేను ఎక్కువగా రియాక్ట్ అయ్యాను, అది సరైంది కాదు, నెక్స్ట్ టైం పాస్ తీసుకొని మాట్లాడడం మొదలు పెడతాను. మిస్టేక్ నుండి లెసన్ నేర్చుకోండి, పనిష్మెంట్ని ఏ మాత్రం కాదు. అర్థమైంది కదా? ఇక సిక్స్త్ పాయింట్, అందరినీ సాటిస్ఫై చేసేయాలనే ప్రయత్నాన్ని పూర్తిగా ఆపేశాను. ఇది కూడా చాలా పెద్ద డిఫికల్టే. అత్తగారికి ఏమనిపిస్తుంది? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? ఇతర మామ్స్ ఏమనుకుంటారు? నా పేరెంటింగ్ జడ్జ్ చేసేస్తారా? అయ్యో అని మన డెసిషన్స్తో చాలా బాగా ఇతరుల ఒపీనియన్స్ మీద ఆధారపడి బతికేస్తూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పరిస్థితులు మీకు మాత్రమే తెలుసు కదా. మీ పిల్లల పర్సనాలిటీ మీకు మాత్రమే తెలుసు. మీ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు. అందుకే ప్రతి అడ్వైస్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం మానేయండి. అడ్వైస్ని వినండి, థింక్ చేయండి. సరిపోతే మాత్రమే దాన్ని ఫాలో చేయడం మొదలు పెట్టండి. సరిపోకపోతే థ్యాంక్ యూ, కానీ ఇది మా సిచ్యువేషన్ వర్క్ అవ్వదు అని చెప్పడం నేర్చుకోండి. అది డిస్రెస్పెక్ట్ కాదు, ఒక బౌండరీ మాత్రమే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం సెవెంత్ వన్,
నా విలువను నా పిల్లల అచీవ్మెంట్స్తో మెజర్ చేయడం పూర్తిగా ఆపేశాను. అదేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, నేను మంచి అమ్మను కదా, పిల్లలు సక్సెస్ అయితే నేను చాలా మంచిగా పెంచాను, నా పేరెంటింగ్ చాలా గుడ్గా ఉంది అని ఫీల్ అవుతాను. పిల్లల స్ట్రగుల్ అయితే నా పేరెంటింగ్ ఫాల్ట్ ఇది, నేను ఫెయిల్ అయ్యాను పూర్తిగా అని అనుకుంటూ ఉంటాను. ఇలా మన ఐడెంటిటీని పిల్లల రిజల్ట్స్ తోటి మనం ఎప్పుడు కనెక్ట్ చేసుకుంటే మన ఎమోషనల్ పీస్ పూర్తిగా పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయిపోతుంది. అది మనది కాదు, పిల్లల పెర్ఫార్మెన్స్ మీద. కానీ మీ పిల్లలు ఒక ఎగ్జామ్ రిజల్ట్ కాదు, వాళ్ళకు కూడా పేరెంటింగ్ రిజల్ట్ కాదు. మీ విలువ మీ పిల్లల మార్క్స్తో డిసైడ్ అవ్వదు అని గుర్తుంచుకోండి. మీ పిల్లల అచీవ్మెంట్స్తో డిసైడ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక వ్యక్తిగా మీకు మీరే విలువ కలిగి ఉన్నారు. మీ పిల్లల విజయం సాధించినప్పుడు సెలబ్రేట్ చేయండి, వాళ్ళు స్ట్రగుల్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని వారి జర్నీని మీ సెల్ఫ్ వర్త్గా రిపోర్ట్ కార్డుగా మాత్రం అస్సలు మార్చకండి. ఇప్పుడు ఒక చిన్న రిఫ్లెక్షన్ ఎక్సర్సైజ్. రెడీయా మీరు? ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న చోటే ఒక పేపర్ తీసుకొని కూర్చోండి. దానిపైన ఇలా రాసి చూడండి, నేను అమ్మగా ఇకపై వదిలేయాల్సిన విషయాలు ఏవైనా ఉన్నాయా? ఒక 3 విషయాలు సెలెక్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెజర్, కంపారిజన్, గిల్ట్, ఇలా ఏదైనా సరే మీకు ఏవి ఎక్కువగా భారం అనిపిస్తాయో అవి రాసి చూడండి. తర్వాత దాని నుండి బయటకు నేను ఎలా వస్తాను, దానికి బదులు నేను ఏది ఎంచుకుంటున్నాను అన్న రాసి చూడండి. ఉదాహరణ, కంపారిజన్, యాక్సెప్టెన్స్, రియాక్షన్, రెస్పాన్స్, గిల్ట్, లెర్నింగ్. పీపుల్ ప్లీజింగ్, హెల్దీ బౌండరీస్, సెల్ఫ్ నెగ్లెక్ట్ కన్నా సెల్ఫ్ కేర్. ఇది చిన్న ఎక్సర్సైజ్లా మీకు ప్రస్తుతం కనిపించవచ్చు, కానీ మన థాట్స్ని అబ్జర్వ్ చేయడం మొదలయ్యే చోటే మన చేంజ్ కూడా మొదలవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక నిజమైన అమ్మ కథలాగా ఆలోచించండి. ఒక అమ్మ ఉదయం లేస్తుంది, పిల్లల్ని లేపుతుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, స్కూల్స్కి పంపుతుంది, ఇంటి పనులన్నీ కూడా పూర్తిగా చేస్తుంది, వర్క్ కూడా చేస్తుంది, ఫోన్ కాల్స్ అన్నీ అటెండ్ అవుతుంది, రిలేషన్షిప్స్ని రిలేటివ్స్ని మెయింటైన్ చేస్తుంది, మధ్యలో పిల్లల హోంవర్క్, మళ్ళీ డిన్నర్, మళ్ళీ ఇంటి పనులు, మళ్ళీ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆమె ఒక్కసారి మిర్రర్లో తన్ని తాను చూసుకుంటుంది. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది, నేను అందరి కోసం ఇంత చేశాను కదా, మరి నా కోసం నేను ఏం చేశాను అని. ఇది చాలా అమ్మల జీవితంలో ఒక సైలెంట్ క్వశ్చన్గా మిగిలిపోతుందండి. అందుకే మన జీవితాన్ని కంప్లీట్లీ మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కొన్ని థింగ్స్ని ఆపేయడం మొదలు పెట్టాలి, కొన్ని థింగ్స్ని స్టార్ట్ చేయాలి, మరి కొన్ని థింగ్స్ని లెట్ గో చేయాలి. అర్థమైందా? సరే, అమ్మగా నేను ఆపేసినవి మరొకసారి చూద్దామా? పెర్ఫెక్ట్గా ఉండాలనే ప్రెజర్, నా పిల్లలను ఇతర పిల్లలతో కంపేర్ చేయడం, వెంటనే రియాక్ట్ అయిపోవడం, నన్ను నేను చివర్లో పెట్టుకోవడం, గిల్ట్ని ఎప్పుడూ మోస్తూ ఉండడం, అందరినీ సాటిస్ఫై చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం, నా విలువను నా పిల్లల అచీవ్మెంట్స్ తోటి మెజర్ చేయడం. అర్థమైందా? ఈ 7 విషయాలు వదిలిన తర్వాత నా లైఫ్ పర్ఫెక్ట్ అయ్యిందా? కాదండి, కానీ నా మైండ్ కొంచెం లైటర్ అయ్యింది. ప్రాబ్లమ్స్ పూర్తిగా డిజపియర్ కాలేదు, కానీ వాటిని చూసే నా విధానం చాలా మారింది. పిల్లలు ఒక్కసారిగా మారిపోలేదు, కానీ వాళ్ళతో మాట్లాడే నా విధానం మాత్రం పూర్తిగా మారింది. ఇంట్లో సమస్యలు మొత్తం తగ్గిపోలేదు, సమస్యలు కూడా ఉన్నాయి, కానీ ప్రతి సమస్యని నా పర్సనల్ ఫెయిల్యూర్గా నేను చూడడం పూర్తిగా తగ్గిపోయింది. చివరిగా నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇది ప్రతి అమ్మకి అవసరమే. ఈరోజు నీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను.
నువ్వు ఇంకాస్త బెటర్ అవ్వాలి అని మాత్రమే కాదు, నువ్వు ఇప్పటికీ చాలా చేస్తున్నావు అని కూడా గుర్తించడం మొదలుపెట్టండి. నువ్వు అలసిపోయినా తిరిగి మళ్ళీ లేస్తున్నావు. నీకు బాధ ఉన్న పిల్లల కోసం చిన్న చిరునవ్వు చేస్తూనే ఉన్నావు. నీ డ్రీమ్స్లో కొన్ని పోస్ట్పోన్ చేసిన నీ ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైసులు చేస్తూనే ఉన్నావు. కాబట్టి ఈరోజు నీకు నువ్వే ఒక మాట చెప్పుకొని చూడు. నేను పెర్ఫెక్ట్ అమ్మని కావాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. నేను నా ప్రేమతో, అవేర్నెస్తో నేర్చుకుంటూ ఉండే అమ్మగా ఉంటాను. ఇది నాకు చాలు. మీ పిల్లలకి పెర్ఫెక్ట్ మదర్ అవసరం లేదండి. ఎమోషనల్లీ అవైలబుల్, లవ్వింగ్, లెర్నింగ్ మదర్ మాత్రమే అవసరం. మరి మీరు, మీకు కూడా మీతో మీరు కొంచెం ప్రేమగా ఉండే అవకాశం కావాలి. కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం గిల్ట్ తగ్గించండి, కొంచెం కంపారిజన్ తగ్గించండి, కొంచెం రియాక్షన్ తగ్గించండి, కొంచెం సెల్ఫ్ కేర్ పెంచండి. అర్థమైంది కదా? అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెంచండి. కొంచెం పీస్ అది కూడా పెంచండి. ఎందుకంటే అమ్మ లైఫ్ లైటర్ అయినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె ప్రేమ కూడా లైటర్ అవుతుంది, హెల్దీయర్, హ్యాపీయర్ అవుతుంది. మీకు ఈ వీడియోలో ఏ పాయింట్ ఎక్కువగా కనెక్ట్ అయ్యిందో కామెంట్ బాక్స్లో నెంబర్ మెన్షన్ చేయండి. మరొక అమ్మకు ఈ మెసేజ్ని, ఈ వీడియోని అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇట్లు మీ అర్చన నవ్వుకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్. మనల్ని మనం మార్చుకోవడం మాత్రమే కాదు, మనతో మనం ఎలా మాట్లాడుకోవాలో కూడా మనం నేర్చుకుందాం. మళ్ళీ మరొక మీనింగ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అమ్మ, యూ డిజర్వ్ దట్ టూ. థ్యాంక్ యూ.